ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. సో గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఒకసారి అందరూ చప్పట్లతోటి సంక్రాంతి సంబరాలకి స్వాగతాన్ని పలుకుదాము. సో ఎంతో ఘనంగా మన పల్నాడు జిల్లాలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాము. ప్రవేశించిన ప్రత్యేకమైనటువంటి పండుగ, వన్ని తీసుకొచ్చే శోభను తీసుకొచ్చే పండుగ సంక్రాంతి. నేను రైమ్స్ చూస్తాను, ఉండండి అస్తమాను ఫోన్ ఫోన్ పోయి చదువుకోండి. వెళ్ళండి అమ్మా, ఇస్తావా లేదా? ఒక మరడు మరి తప్పు కదా, అమ్మనలే ఎదిరించచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవునితో జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడిపోకిరి ఓ గంధ సిరి వనమాలి. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడిపోకిరి ఓ గంధ సిరి వనమాలి. ఇంట ఆరబోసినట్టు ఎండి ఎన్నెల్ల జల్లు, నిండార నిన్ను చూడవద్దమంటే వాళ్ళు పిల్లు. ఇంట ఆరబోసినట్టు ఎండి ఎన్నెల్ల జల్లు, నిండార నిన్ను చూడవద్దమంటే వాళ్ళు పిల్లు. కాపు కాసి ఆపేస్తే రాకుంటిని ఓ గంధ సిరి వనమాలి, పందికాన నన్ను చేస్తే బాధలుంటిని ఓ గంధ సిరి వనమాలి. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడిపోకిరి ఓ గంధ సిరి వనమాలి. ఇవాళతో నువ్వు ఆటలాడరా ఓ గంధ సిరి వనమాలి, చెట్ట కట్టి సంబరాల తేలుదామురా ఓ గంధ సిరి వనమాలి. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడిపోకిరి ఓ గంధ సిరి వనమాలి. గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ యువర్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఈ సంక్రాంతి సంబరాలను ఎంతో సంబరంగా స్టార్ట్ చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంఘ భారతి. అందరూ కూడా సంక్రాంతి శోభని ఒకంత ముందుగానే తీసుకొచ్చి, అలానే సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు జరిగే ఒక ముచ్చటైన పర్వదినం. భారతీయులకి, అందులోనూ అచ్చమైన తెలుగు వాళ్ళకి ఒక గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. ఇందాకనే అనుకున్నట్లుగా సమ్యక్రాంతి అనేటువంటి ఒక కొత్త క్రాంతిని, కొత్త మార్పుని ఆహ్వానించేటువంటి కాలం కూడా ఇదే. పండుగతోటి, భోగి అంటే భోగి సిరి సంపదలతోటి, భోగ భాగ్యాలతోటి వర్ధిల్లుతుందని ఆ పండుగ ప్రాశస్త్యం. ఎస్పీ గారు, ఆర్టీఓ గారు ఆ హరిదాసులకి మన తెలుగు వారి యొక్క సాంప్రదాయ శైలిలో బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. సంక్రాంతి సంబరాలకు ఒక నిజమైన శోభని, వన్నని తీసుకొచ్చే ఘట్టం ఇది. సో ఎవరెవరు ఏమేమి దానం చేసినప్పటికీ ఆయన కలశంలో స్వీకరించి జనులందరికీ శోభని, ఆ హరిదాస్ దాని ప్రతిగా కేవలం కొన్ని మాత్రమే ధాన్యాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటాడు. అలానే వాడిచ్చే కానుకలను కూడా కేవలం అందులోనే వేయాల్సిందిగా కోరుతున్నాం.
సంతోషంగా మెల్లగా పోయి కనుక్కొని రావాలి. చూడు చెప్పండి. చదువుకోలేదు అయ్యాల శుభ జీవనుకొని అయ్యాల కళ అనుకొని అయ్యాల జీవితం అనుకొని అన్న పేరు అనుకొని ఇవాళ అన్నగారు కానీ అరిచిపెట్టి గారి పెట్టి తీయాలి ఉన్నాయో వాటిని వేస్తూ ఆ భోగి మంటలు కాల్చుకుంటూ పాత తనానికి స్వాగత పలికేటువంటిదే భోగి మంటలు. అలానే ఈ భోగి మంటల్లో మనం వదిలిపెట్టవలసింది కేవలం పాత వస్తువులు మాత్రమే కాదు, కేవలం అలవాట్లని పాత పద్ధతుల్ని ఏవైతే మార్చుకోవాలో వాటిని అని తెలియజేస్తూ సాంప్రదాయబద్ధంగా తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసేటువంటి పండుగే ఈ భోగి మంటలు. ఈ భోగి మంటల్లో అలానే ఈ పండుగకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ భోగి మంటల్లో వేసేటువంటి 10 గ్రాముల ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆ ఆవు నెయ్యికి దాదాపుగా 1 టన్ను ఆక్సిజన్ సంక్రాంతి పండగ ప్రారంభమైంది అన్నదానికి సూచిక గాలిపటాలని గాల్లో ఎగరేస్తూ ఉంటారు. అది కేవలం గాల్లో అలరించారు. సో మొదటగా మన జేసీ గారిని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాల్సింది కోరుతున్నాను. హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇన్ మై 4-5 years కెరియర్ ఫస్ట్ టైం చూస్తున్నాను. డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ చక్కగా ప్లాన్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చిన కొన్ని రోజు హాలిడేస్ ఉంటాయి. I wish all of you to spend time with your family and happy Sankranti to all of you. Thank you. మీ అందరికీ కూడా మా జిల్లా పోలీస్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగువారికి ఈ సంక్రాంతి పంటలు పండి ధాన్యాలన్నీ ఇంటికి వచ్చి సిరులు తెచ్చే పండగగా దీన్ని భావిస్తూ ఉంటారు. అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. బంధువులందరినీ కూడా ఇంటికి పిలిచి మనం సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు కలెక్టర్ గారు మొత్తం జిల్లా అందరినీ కూడా ఇక్కడ పిలిపించి అదే విధమైనటువంటి సంస్కృతిని ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే సంప్రదాయం ఎక్కడో దారి మళ్ళీపోతుంది అనుకునే దానికి చిన్నపిల్లలు ఈరోజు చేసిన పోలాటం కానీ, ఆ డూడు బసవన్న కానీ, గాలిపటాలు కానీ, భోగి మంటలు కానీ ఇవన్నీ కూడా
మన తాలూకా సంప్రదాయాన్ని మరొక్కసారి మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఇటువంటి చక్కటి సంప్రదాయాన్ని ఇదే కాదు, లాస్ట్ క్రిస్మస్లో కూడా జిల్లా తరపున కలెక్టర్ గారు వాటిని టేకప్ చేసి అందరినీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మళ్ళా ఇటువంటి సంక్రాంతి సంబరాలు చేయటం. ఇదే విధంగా కలెక్టర్ గారు చాలా కార్యక్రమాలు ఇక్కడ ఇదే విధమైనటువంటి సమిష్టిగా అందరితో పాటు సరదాగా జరిపించాలని కోరుకుంటున్నాము. ఈ సంక్రాంతి పర్వదినాన మీ అందరికీ కూడా, మీ కుటుంబాలందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ జిల్లా తరపున మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అందరికీ, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లలకి, అధికారులకు, ఎస్పీ గారికి, జేసీ గారికి, అలాగే జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి అంటేనే భోగి మంటలు, కొత్త పంటలు, కొత్త బట్టలు వేసుకొని ఊళ్ళో దాదాపు 2-3 రోజుల పాటు రకరకాల యాక్టివిటీస్ తోటి చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ. దీన్ని అందరూ ఉద్యోగస్తులందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, ఈ 2-3 రోజులు మీకున్నటువంటి టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి, సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు మనం కూడా ఫ్యామిలీ కొంత టైం కేటాయించాలి. ఎందుకంటే రోజంతా ఆఫీస్లో ఉంటాం, ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. మనకున్నటువంటి వాట్సాప్ గ్రూపులు చూసుకుంటే 100 ఉంటాయి, ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది. రాత్రి 12 నుంచి కూడా గుడ్ మార్నింగ్ పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఈ 2-3 రోజుల్లో, రాబోయే 2-3 రోజుల్లో మీరు సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో ఉండండి, మీకు ఇష్టమైన ఊర్లోకి వెళ్ళండి, ఆనందంగా ఉండండి. ఎక్కడ కూడా ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి తీసుకురాకండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు సేఫ్గా వెళ్ళండి, ఊళ్ళో ఏదైనా యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అందరూ సంతోషంగా ఉండాలి. అట్లాగే జిల్లా ప్రజలందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పీ గారు, అలాగే జేసీ గారు ఈ ప్రత్యేకమైన ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం, మనతో టైం స్పెండ్ చేయడం మనందరికీ సంతోషం. అట్లాగే జిల్లా అధికారులందరూ వచ్చారు, వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్నారులు చాలా ఉత్సాహంగా పోరాటం చేశారు, వాళ్ళందరికీ శుభాకాంక్షలు, అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే కొంతమంది స్కూల్ పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు, ఇందాక ఒక నృత్యం చేశారు, వారికి కూడా శుభాకాంక్షలు. మనకి బసవన్నం తీసుకుని వచ్చి వారిని ఆడించి మనల్ని అందరినీ అర్పించినటువంటి ఆ బృందానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకొని తిరిగి మళ్ళీ మనందరం 16వ తేదీన ఆఫీస్లో కలుసుకుందాము. సంతోషకరమైనటువంటి అనుభవం, సంతోషకరమైన వాతావరణంతో తిరిగి రండి, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఈవెంట్ అంటే నిన్న ఈవినింగ్ అనుకున్నాము, దీన్ని ఇంత షార్ట్ టైంలో చక్కగా అరేంజ్ చేసినటువంటి డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి, వారి యొక్క టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. 4వ ప్రైజు కోరుతున్నా మన కలెక్టరేట్ థ్యాంక్ యూ సార్. మొదటి ప్రైజ్గా ఐసిడిఎస్ సంబరాల్లో మనల్ని అందరినీ అలరించినటువంటి చిన్నారులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాకాని విద్యార్థులు 4 చేసి సమన్వయం చేసిన జిల్లా డిఎస్ఓ గారు ఈ అవార్డుని తీసుకుంటున్నారు. అలానే మరి డూడు బస్తవన్నతో సహజీవనాన్ని ప్రతిబింబిస్తూ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ యాంకర్ గారు కలెక్టర్ సార్ థ్యాంక్ యూ సార్.